వచ్చిన భాగాలు చదువుకుంటాం. ఆ తర్వాత క్లుప్తంగా నేను సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఆ తర్వాత దేవుని వాక్యం కూడా ఉంటుంది. ఆ తర్వాత కాసేపు మనం ప్రభుని ఆరాధించిన తర్వాత తిరిగి బైబిల్ పఠన తరగతి కూడా మనం కలిగి ఉంటాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. విలాప వాక్యములు 3వ అధ్యాయం. Lamentations chapter 3. విలాప వాక్యములు 3వ అధ్యాయం verse 23. 23వ వచనం అందరికి కలిసి చదువుతాం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడవు. అలాగనే ఆది కాండము 26వ అధ్యాయం 29వ వచనం అందరికి కలిసి చదువుతాం. 28, 29 చదువుతాం. మంచిది. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చేయక నిన్ను సమాధానంగా పంపివేస్తే గనక నీవు మాకు కీడు చేయకూడనట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుని, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. చదువుకున్న లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి కూడి వచ్చిన మనందరితో కూడా ప్రభు మాట్లాడినగాక. ప్రభు నిశ్చయంగా ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. చాలా పర్యాలు మన జీవితాల్లో జరిగే పరిస్థితులను బట్టి మనం అభ్యంతరపడుతూ ఉంటాము. వారి మీద వీరి మీద నేరారోపణ కూడా మనం చేస్తూ ఉంటాం. వీళ్ళని బట్టే జరిగింది, వాళ్ళని బట్టే ఇలా జరిగింది అన్నటువంటి నేరారోపణ చేస్తూ ఉంటాం. ఒకసారి పరిస్థితులన్నిటినీ కూడా ఆలోచించి చూసిన తర్వాత అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఆయన సమస్తము మన మేలు కొరకే జరిగించేవాడు. సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, మన విషయంలో ఉన్నతమైనటువంటి తలంపులు కలిగినటువంటి దేవుడు. ఆ ఉద్దేశాల్లోనికి మనల్ని నడిపించడానికి ప్రభు మనల్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం ఎలాంటి పరిస్థితుల్లోకి వస్తామంటే, మంచి సౌఖ్యంగా ఉన్నటువంటి నిన్నటి దినాన మనం వింటున్నట్టుగా కంఫర్టబుల్ జోన్లోనికి మనం వస్తాం. పర్వాలేదు, బాగుంది, ఇలాగే ఉంటే బాగుంటుంది అన్నటువంటి స్థితిలోనికి మనం వచ్చి ఒక సంతృప్తి పడేటువంటి పరిస్థితుల్లోనికి వచ్చి స్టాగ్నేట్ అయ్యేటువంటి ఆస్కారం అనేది ఉంది. కానీ దేవునికి మన ఇళ్ళ కలిగి ఉన్నటువంటి తలంపులు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి. సో వాటి గుండా మనల్ని నడిపించడానికి ప్రభు కొన్నిసార్లు పరిస్థితులను వాడుకుంటాడు, ప్రభు కొన్నిసార్లు వ్యక్తుల్ని వాడుకుంటాడు. వాళ్ళని మనకు వ్యతిరేకంగా తిరుగుబడినట్లుగా చేస్తాడు. ఆ పరిస్థితుల్లో మనకు అది చేదుకరంగా, బాధకరంగా, ఇబ్బందిగా మనకు తోచినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నీ దాటి వచ్చిన తర్వాత మనం చెప్పగలం, నిశ్చయంగా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని. ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాల్లోనికి మనల్ని నడిపించడానికే వచ్చాడు. ఇస్సాకు విషయంలో అదే జరిగింది. ఇస్సాకు ఐగుప్తులో ఉండి ఆ సంవత్సరం పంట వేసి 100 పంట పొందాడు. గొర్రెలు, గొడ్లు, దాసీలు తనకెంతో విస్తరిస్తూ వచ్చినాయి.
బహుశా తను అనుకున్నాడేమో, ఇది చాలా బాగుంది, ఇక్కడే ఉంటే బాగుండు అన్నట్లుగా తలంచాడేమో. ఇక ప్రభు తన జీవితంలో ఫిలిస్తీన్లని రేపాడు, అసూయపడేటట్టుగా చేశాడు, అక్కడి నుంచి తరిమి వేసేటట్టుగా చేశాడు. బెయేర్షెబాకు వచ్చే వరకు కూడా ప్రభు తనకు పరిస్థితులు వ్యతిరేకంగానే ఉంటున్నట్లుగా చేస్తూ వచ్చాడు. ఈ సాక్ష్యం చెప్పేటప్పుడు నేను వెనకటి విషయాలన్నీ కూడా మాత్రం వాటిని మళ్ళా జ్ఞాపకం చేసుకోవాలని అనుకోవటం లేదు. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతున్నాను, ఇది దేవుని సంకల్పం. ఇలాగా బయటికి తీసుకొని రావటం, మనల్ని ఒక సంఘంగా సమకూర్చడం అనేది దేవుని ఏర్పాటని నమ్ముతుంటున్నాను. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభువు నిజంగా ఆయన ఎంతో ఆదరణకర్తగా ఉండి దారిపరుస్తూ వచ్చాడు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఎంతో చక్కగా మాట్లాడుతూ ఆయన సలహాలు ఇస్తూ నడిపిస్తూ వచ్చాడు. ఈ బయటకు వచ్చేటువంటి విషయానికి వచ్చినప్పుడు మొదట్లో నేనంత సమ్మతించలేదు ఆ విషయానికి. అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పాను, అన్న నాకెందుకు ఇటువంటిది నేను చేయాలని అనుకోవటం లేదు, నన్ను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా అడిగాను. అప్పుడు అన్న ఇచ్చిన సలహా ప్రకారంగా సంఘ క్షేమం కొరకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అని తను చెప్పినప్పుడు అప్పటికి కూడా నేను నిరాకరించాను. అన్న ఆప్షన్ పెట్టాడు, ఇమాన్యుయల్ నీ ఇష్టం, నువ్వు తీర్మానం చేసుకో, నీకు ఒకవేళ ట్రాన్స్ఫర్ కావాలంటే పంపిస్తాం, లేదు అని అంటే నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే మంచిది అని అన్న సలహా ఇచ్చినప్పుడు ఆ రాత్రంతా కూడా నాకు కలవరంగా ఉన్నింది. ఉదయాన్నే లేచి మళ్ళీ ప్రార్థన చేసేటప్పుడు ప్రభుతో ఇలా చెప్పాను, ప్రభు ఎందుకు ఇంత కలవరం పెట్టావు? ఒకవేళ అన్న చెప్పింది నీ ఏర్పాటు అయితే, నీ సంకల్పం అయితే తప్పకుండా నేను దానికి లోబడతాను అని నేను ప్రభుతో చెప్పిన తర్వాత ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. నా సమాధానాన్ని మరలి నేను తిరిగి పొందడం అనేది జరిగింది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, నేను చేసేటువంటి తీర్మానం చిన్నది కాదు. దేవుని ఏర్పాట్లో ఉండి చేయకపోతే ఎంత నష్టపోతానో కూడా నాకు తెలుసు. అంచేత నేను అలా చేయడానికి సాహసించలేకపోయాను. కానీ ప్రభు నాతో మాట్లాడి నాకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్నకు ఫోన్ చేసి నేను చెప్పాను, అన్న మీరు చెప్పినట్టుగా నేను చేస్తానని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆలోచన చేస్తే ఆ పరిస్థితుల్లో ఇప్పుడు మనం పాడుకున్న పాటలో ఉన్నటువంటి అనుభవాలే, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా పరిచర్య ప్రారంభించాలో, ఎలా కొనసాగించాలో అర్థం కాలేదు. ఫంక్షన్ హాల్ మాకు దొరికినప్పటికీ ఫంక్షన్ హాల్ ఎంతకాలం మేము కొనసాగాలి, ఎంతవరకు ప్రజలు ఫంక్షన్ హాల్కి వస్తారు? ఎందుకంటే అప్పటికే అవతల వాళ్ళు కొన్ని రూమర్స్ ప్రారంభించారు. ఏంటనంటే ఫంక్షన్ హాల్లో దేవుని ఆత్మ ఎట్లా ఉంటుంది, అది వాళ్ళకున్న అజ్ఞానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అది ఫంక్షన్ హాల్ కానీ మరేది కానీ ఇంకొక చోట కానీ, సంఘం అంటే మనం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. కొన్నిసార్లు సంఘం అరణ్యంలో కూడా ఉండాల్సి వచ్చింది. అరణ్యంలో ఉన్న సంఘం అని రాయబడింది. కనుక మనం ఎక్కడుంటే ప్రభు అక్కడ ఉంటాడు, ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది. మనల్ని బట్టి, ప్రభు సాన్నిధ్యాన్ని బట్టి ఆ ప్రదేశం కూడా ప్రతిష్ఠించబడుతుంది. అయితే దేవుని వాక్యం తెలియనటువంటి విశ్వాసాలు కూడా కొంతవరకు అభ్యంతరపడేటువంటి ఆస్కారాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఎంతకాలం అక్కడ కొనసాగుతాం అని ఆలోచిస్తూ వచ్చినాను. వాస్తవానికి దేవుడు ఆ విషయాలు ఎంత చక్కగా ఏర్పాటు చేశాడంటే, సంవత్సరం అంతా కూడా ఫంక్షన్ హాల్లో సండేస్ ఖాళీగానే ఉన్నింది. సో అన్ని సండేస్ బ్లాక్ చేసి పెట్టాను.
అన్ని సండేస్ బ్లాక్ చేసి పెట్టి ఆ యజమానితో మాట్లాడుతూ వచ్చారు. మరలా మాకు లోపల ఒక భయం ఉన్నది. ఏంటి ఆ భయం అంటే, ఏదైనా కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తామని ఇంకెవరన్నా వస్తే ఆ ఆదివారాన్ని తనేమన్నా ఇంకోళ్ళకి ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి అని అనుకుని మేమేం చేసామంటే 2-3 రోజులు ఆయన వెంట పడ్డాం. అగ్రిమెంట్ రాయమని చెప్పి, మాకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా సండేస్ ఇవ్వనని అగ్రిమెంట్ రాయమని చెప్పి ఆయన చుట్టూ తిరిగాం. ఆయన 2-3 రోజులు మమ్మల్ని తెప్పించుకున్న తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, సార్ అగ్రిమెంట్ రాయనులేండి, కానీ నెలకి మీరు డబ్బులు కట్టేయండి, అడ్వాన్స్గా నెల వాడుకోండి అని అన్నాడు. మేము గట్టిగా మాట్లాడటానికి వీలు లేదు. గట్టిగా మాట్లాడితే బొత్తిగా ఈయనంటే చేయగలిగింది కూడా ఏం లేదు కనుక తప్పని పరిస్థితుల్లో మౌనంగా అయిపోయినాం. అలాగనే అడ్వాన్స్గా ఒక నెలకు కడుతూ దాన్ని వాడుకోవటం అనేది ప్రారంభించాం. ఈలోగా ఈ వెతుకులాట ప్రారంభించాం. ఇంకేదైనా బెటర్ ప్లేస్ మనకు దొరుకుతుందేమో అని ప్రారంభించినప్పుడు ఈ స్థలం అప్పుడు ఆ యజమాని తనకు ఏదో ఒక షెడ్ లాగా వేసుకోవాలని, గోడౌన్ లాగా చేసుకోవాలని తాను కట్టుకుంటా ఉన్నాడు. తను వచ్చి సంప్రదించినప్పుడు తను ఇవ్వడానికి సంతోషపడ్డాడు. ఎలాగా మీకు కావాలో చెప్పండి, ఆ రకంగా నేను చేసిస్తానని తాను చెప్పాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు తన నడిపింపు ఎలాగా ఇస్తూ వచ్చాడనేది చెప్తున్నాను. ఆయన అగ్రిమెంట్ మాకు చేయలేదు అన్న బాధ మా హృదయంలో ఉన్నింది. ఎందుకంటే ఎప్పుడేం చేస్తాడో ఏమో, మధ్యలో ఎప్పుడన్నా కాదు కూడదనంటే ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఉన్నింది. దేవుడు కావాలనే ఆయన హృదయాన్ని కఠినపరిచాడు అనేది తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇది దొరకగానే దీంతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆయన కానీ అగ్రిమెంట్ చేసి ఉంటే దీంతో అగ్రిమెంట్ చేసుకునే దానికి వీలయ్యేది కాదు. సో కొంత ఇబ్బంది ఏర్పడేది. అంచేతనే దేవుడు అది కాకుండా చేశాడు, ఆటంకపరిచాడు అన్నటువంటిది తర్వాత మాకు నెమ్మదిగా అర్థమైంది. బహుశా ఆ యజమాని కూడా చాలా చింతపడి ఉంటాడు, వీళ్ళతో చేసి ఉంటే బాగుండేది అగ్రిమెంట్ అని. ఇవన్నీ కూడా దేవుని ఏర్పాట్లన్నీ నమ్ముతుంటున్నాను. ఆ తర్వాత దీని విషయానికి వచ్చినప్పుడు 72,000 నుంచి ఆయన 60,000 వరకు వచ్చాడు రెంట్కి. 60,000 వరకు వచ్చి 4 మాసాలది అడ్వాన్స్ కట్టమన్నాడు. అంటే 2,40,000. నాకు మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఎవరి దగ్గర చేయి చాపే అలవాటు లేదు. ఎవరితో కూడా అవసరతలు చెప్పుకునేటువంటి స్థితి లేదు. ప్రభు మీద ఆధారపడటమే, ఆయనే ఇస్తాడు అన్నటువంటి. ఎందుకంటే అసలు ఈ ఫంక్షన్ హాల్కి కూడా భయాన ఇవ్వటానికి బయలుదేరినప్పుడు మళ్ళొకసారి నేను ప్రార్థన చేశాను, ప్రభా నేను ఈ పని చేయబోతున్నాను, మళ్ళొకసారి నీ చిత్తాన్ని బయలుపరచు, ఇది నీ ఏర్పాటా కాదా? ఎందుకంటే అటు నేను డబ్బులు వృధా చేయకూడదు, సంఘాన్ని నేను పాడు చేశానన్న పేరు కూడా నాకు రాకూడదు, ఇది నీ ఏర్పాటు అయితేనే చేస్తాను అని. ఆ దినము క్యాలెండర్ వాక్యం చూస్తే ఆ క్యాలెండర్ వాక్యంలో ఏముందంటే, నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. కనుక అది నాకు ధైర్యం ఇచ్చింది. అట్లు ఫంక్షన్ హాల్లో భయాన చెల్లించడం అనేది జరిగింది. ఆ తర్వాత దీనికి 4 మాసాలకి భయాన కట్టమన్నాడు. 4 మాసాలు భయానాకు 2,40,000 కట్టాలి. మా దగ్గర ₹1 లేదు. అది నాలో నేను చెప్పాను, సోమవారానికి ఇచ్చేస్తాము అని చెప్పాను. సోమవారానికి ఇచ్చేస్తామంటే మా దగ్గర ఏదో ఉందని కాదు, దేవుడు ధైర్యం ఇచ్చాడు అంతే. అలా చేస్తాడు, ఆయన ఇస్తాడు. ఈ కొన్ని విషయాలు నేను ఓపెన్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే ప్రభు కార్యాలు ఎలా చేస్తాడన్న విషయాలు అర్థం కావడానికి. నేను బేతేల్లో ఉన్న 7 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క వారం కూడా ఆఫరింగ్స్ 1,50,000కు మించి రాలేదు. ఇప్పుడు మనం బయటకు వచ్చాము, బహుశా 60-70% మంది వచ్చి ఉండొచ్చు బయటికి. కనుక అంతకంటే ఎక్కువగా వస్తుందని భరోసా పెట్టుకోవడానికి లేదు నాకు. ఇప్పుడు మేము కట్టాల్సిందేమో 2,40,000.
కానీ ప్రభు ధైర్యం ఇచ్చాడు. ఆ వారం కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది, అది రెండో వారం తను ఒక పెళ్ళికి ఇచ్చేసాడు. మార్నింగ్ మనకు వీలు కాలేదు, సాయంకాలం పెట్టుకున్నాం మనం. ఆదివారం సాయంకాలం పెట్టుకున్న కారణం చేత దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రాలేకపోయారు కూడా ఆదివారం. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని చెప్పడానికి ఆ వారం వచ్చిన ఆఫరింగ్స్ ఎంత అంటే 4,07,000. అలాగా ప్రతి అవసరతలో కూడా ఆయన సహాయపడుతూ వచ్చాడు. వాళ్ళకి భయాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఇక్కడ ఈ ఫ్యాన్స్ కానీ, ఈ ఫాల్ సీలింగ్ కానీ, ఈ తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి మాకు అడ్వాన్స్గా చేతికి ప్రభు డబ్బులు ఇచ్చాడు. నేను చూస్తూ వచ్చినప్పుడు పనులన్నీ కూడా చాలా చకచకగా జరిగిపోవడం ప్రారంభించినాయి. ఏది కూడా కొరతగా ఉంది, ఇంకా మనం ప్రార్థన చేసి మనం దాన్ని పొందాలి అనేటువంటి పరిస్థితి లేకుండా ఏది అవసరమో అది. ఒక సహోదరి నాకు ఒక దినాన్ని ఫోన్ చేసింది, అమ్మ మీరు ఎక్కడ ఉంటున్నారు? అమ్మ మీకు తెలియదు ఆ విషయాలు అని అంటే, నేను అన్న నాకు అసలు ఏ విషయాలు తెలియదు, నేను అక్కడికి వెళితే అసలు మీరు ఎక్కడికి పోయారో చెప్పడం లేదు, మీ నంబర్ కూడా ఇవ్వట్లేదు. మీ నంబర్ నా దగ్గర ఎక్కడో రాసుకున్నాను, తర్వాత నేను ఇంటికి వెళ్ళి వెతికితే ఆ నంబర్ దొరికింది, మీకు ఫోన్ చేస్తున్నాను, ఒక్కసారి మీరు ఇంటికి రండి అని అడిగి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని అని చెప్పిందంటే ఈ విషయాలన్నీ చెప్పి, ఇలాగా నెక్స్ట్ మంత్ మనం క్రొత్త షెడ్లోకి పోతున్నాము, ప్రభు మనకిచ్చాడు ఆ ప్రదేశం అని చెప్పిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, అన్న మనం కొత్త షెడ్లోకి వెళ్తున్నాం కదా, చేపలు కూడా కొత్తవిగా ఉండాలి అని చేపలకి అవసరమైన డబ్బులు తను తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. అలాగే ఏదైనా కానీ తర్వాత ఫస్ట్ వీక్ ఈ దినాన్ని మన మధ్యలో కూడా ఉన్నారు సహోదరుడు, వాళ్ళకి 3 పిల్లలు. ఆత్మీయంగా ఎంతో మా ద్వారా వాళ్ళ పిల్లలు పెంచబడ్డారు. వాళ్ళకు చాలా అభిమానం మేమంటే. వాళ్ళని ఎప్పటి నుంచో నేను ఆహ్వానిస్తున్నాను, ఒకసారి ఒక ఆదివారం రండి మాతో సహవాసానికి రండి అని అంటే, వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే 26వ తారీఖు నన్ను కూర్చోబెట్టిన దినాన్ని వచ్చారు. నేను మనసులో బాధపడుతూ వచ్చిన, ప్రభా ఏంటి అవమానం మీద అవమానం జరిగేటట్టు వీళ్ళని ఈరోజు తీసుకొచ్చావేంటి అని అనుకొని మళ్ళీ ప్రార్థన చేసుకున్నా. ఏదో ఉంటుందిలే నీ ఉద్దేశం అలా తీసుకొని రావటంలో. తర్వాత వాళ్ళు వచ్చారు, చూశారు, పరిస్థితులు చూసి వెళ్ళిపోయారు. వాళ్ళ చిన్న కుమారుడు నాకు ఫోన్ చేశాడు, అలా వచ్చేవారం మీరు ఫంక్షన్ హాల్లో పెడుతున్నారంట కదా, మీకు మైక్ అవసరం ఉంటుంది కదా, నేను పంపిస్తానన్న మైక్ అని 1,00,000 కంటే పైగా డబ్బులు ఖర్చు పెట్టి తను మరుసటి వారానికి మనకి మైక్ పంపించారు. అంటే నేనేం చెప్తున్నానంటే, దేని కొరకు కూడా తడుముకునే దానికి ప్రభు ఇది లేదే అది లేదే మనం దీన్ని కొనాలి అనే పరిస్థితి లేకుండా టైం టు టైం సమయానుకూలంగా సహాయపడుతూ వచ్చాం. ఏనాడు వాళ్ళతో మేము మా అవసరతను పంచుకోలేదు, చెప్పలేదు. దేవుడు వారిని ప్రేరేపించాడు, వారిగా చేస్తూ వచ్చాడు. తర్వాత మనం ఇక్కడికి వచ్చేసాము. మీ అందరికీ బాగా తెలుసు, చిన్నపిల్లలకు సండే స్కూల్ చాలా కష్టమైపోయింది. ఆ ప్రక్కన సందులో పెడితే వాళ్ళు నోరు తెరిచి గట్టిగా పాపం పాడలేరు, గట్టిగా పాడితే మనకేమో అభ్యంతరంగా ఉంది. ఎక్కడికి పంపించాలో అర్థమయ్యేది కాదు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా స్థలం దొరుకుతుంది అన్నటువంటి భరోసా లేదు.
ఒకవేళ దొరికితే ఏదైనా కాస్త దూరంగా దొరకచ్చేమో. ఒకవేళ దూరంగా దొరికిన ఈ పిల్లల్ని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అక్కడికి తీసుకెళ్ళడం ఎలాగా, ఏం చేస్తావో మాకు తెలియదు ప్రభువా, మా అవసరత తీర్చు అని ప్రార్థిస్తూ వచ్చారు. నేను చెప్పగోరే విషయం ఏంటంటే, మనం చేసిన ప్రార్థన కంటే పిల్లలు ఎక్కువగా ప్రార్థించారు. పిల్లలు వాళ్ళు చాలా భారంతో ప్రార్థన చేశారు సండే స్కూల్ కావాలని. దేవుడు ఎలాగ ఆశ్చర్యాలు చేస్తాడంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సండే స్కూల్ ఆవరణం, దాని యజమాని, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి తనంతట తానే వచ్చి, మా ప్లేస్ ఉంది మీరే తీసుకోండి. అప్పటికే దాదాపు 6 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళని ఎలా ఖాళీ చేయిస్తారు, ఎప్పుడు ఇస్తారు, మాకు జస్ట్ 2 monthsలో మీకు ఖాళీ చేసి ఇచ్చేస్తానన్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పుకున్నాం. కానీ లోపల కొంచెం భయమే, వాళ్ళు ఖాళీ చేస్తారా, అది మాకు దొరుకుతుందా అన్నటువంటి భయం ఉంటూ వచ్చింది. కానీ ఆశ్చర్యంగా ప్రభు 2 monthsలో అది ఖాళీ చేసి మాకు అందచేయడం జరిగింది. యవనస్తులైన సహోదరులు, సహోదరులు, చిన్నలు, పెద్దలు అని అనకుండా, ఇంకా కన్స్ట్రక్షన్లో వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో చెప్పడానికి వీల్లేదు. రాత్రి మగళ్ళు వాళ్ళు కష్టపడ్డారు. ఆ ప్రదేశం చూస్తే మొదట ఒక సహోదరి ఏమనిందంటే, నాకు ఫోన్ చేసి, అన్న మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి రావడానికి వీల్లేదు, అంత దౌర్భాగ్యంగా ఉంది ఆ ప్లేసు, మీరు ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే ఉండండి అని చెప్పింది. నేనేం చెప్పానంటే, అమ్మ నువ్వు కట్టిన తర్వాత చెప్దులే ఆ మాట అన్నాను. అంటే అంత కడతామని కూడా మా దగ్గర స్తోమత లేదు, అలా జరుగుతుందని కూడా మాకు స్తోమత లేదు. కానీ విశ్వాసంతో చెప్పాను, దేవుడు చేస్తాడు కార్యాలు, దాని తర్వాత నువ్వు చెప్దులే. అంత భయంకరంగా ఉంది ఆ ప్రదేశం. కానీ పని ప్రారంభించాము. కరెక్ట్గా 10 రోజుల్లోపుగా ఆ సండే స్కూల్ హాల్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, కంప్లీట్ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అటు మనుష్య సహాయం ఇచ్చాడు, ఇటు ఆర్థికంగా కూడా ఎప్పటికప్పుడు మేము తడుముకోకుండా మా ప్రతి అవసరత ప్రభు తీరుస్తూ వచ్చాడు. అసలు దానికంటే ముందు ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ ఇంటి కొరకు ప్రయత్నం చేశాము. ఒక సహోదరికి అది ఇల్లు ఖాళీ అయితే ఆమెకి ఇప్పించాం. ఒకవేళ వీలైతే సండే స్కూల్ పిల్లల్ని ఆమె ఇంట్లోకి పంపొచ్చు, ప్రక్కనే ఉంటుంది కాబట్టి అని చెప్పేసి ఆమెకి ఇప్పిస్తే, మొదటి ఆదివారం పిల్లలందరినీ ఆమె ఇంట్లోనికి పంపిస్తే, ఇంటి ఓనర్ ఏం చేసిందంటే ఆమెను పిలిచి ఆమె ఇచ్చినటువంటి అడ్వాన్స్ వాపస్ చేసి ఇల్లు ఖాళీ చేయమనింది. ఇదేంటి ప్రభువా ఇలా జరిగింది అని అనుకున్నాం. కానీ 3 మాసాలు గడిచిన తర్వాత అదే ఓనర్ తిరిగి వచ్చి, మా 4 ఇళ్ళు మీరే తీసుకోండి, ఆ స్థలం మీరే తీసుకోండి, కంప్లీట్గా మీరు ఎంత కాలం వాడుకుంటారో అంతకాలం వాడుకోండి అని తనంతా తానే వచ్చి అది ఆఫర్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే మళ్ళీ ఆ 4 ఇళ్ళు తీసుకొని మన వాళ్ళకి కింద మనమే రెంట్కి ఇచ్చి, పైన వాళ్ళకి కూడా మనమే రెంట్కి ఇచ్చి, వాళ్ళకి ముందే చెప్పాను నేను, మేము దీన్ని దేనికి తీసుకుంటున్నామంటే ప్రభు పని కొరకు తీసుకుంటున్నాము. కొన్నిసార్లు మాకు మీటింగ్స్ జరుగుతాయి, మైకులు పెట్టి అవన్నీ కూడా పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. రెంట్కి మీరు రావాలని అనుకుంటే ఇట్లాంటి ఆటంకాలు మాకు ఏమీ లేవు, మీరు అన్ని మైకులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా మేము అభ్యంతరం చెప్పము అని అనుకుంటేనే మీకు రెంట్కి ఇస్తామని వాళ్ళ చేత ఉడంబడిక చేసుకుని వాళ్ళకి కూడా పైన రెంట్కి ఇవ్వటం జరిగింది. ఈ రీతిగా ఏ కోణంలో ఆలోచన చేసినా మేము పెద్ద కష్టపడకుండానే ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రక్కనే అన్నీ కూడా ఏర్పాట్లు ప్రభు చేయటం అనేది జరిగింది. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, వాస్తవికంగా అది మానవుల వలన కలిగేది కాదు, ఇది అసాధ్యం. ఒక మనుషుడు ఇలాంటి పనులు చేయలేడు. ఇస్సాకుతో వాళ్ళు చివరికి ఒక మాట అన్నారు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు తెలిసింది అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు.
ఇదే సాక్ష్యాన్ని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులు ఇచ్చారు. వాళ్ళు సాక్ష్యం. వాళ్ళు ఏమన్నారంటే, నిశ్చయంగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి, చూస్తూ ఉంటే మీరు డొంక రోడ్ అంతా కొనేటట్టున్నారన్నారు వాళ్ళు. మేము కొనలేదండి, ఇదంతా కూడాను కేవలం లీజ్కి తీసుకున్నాం అంటే అన్నీ కొనేసామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కనుక దేవుడు చేసే కార్యాలు ఆ రీతిగా ఆశ్చర్యకరంగా ఉంటూ వచ్చినాయి. కనుక ఆయన మన జీవితాల్లో మరింత శ్రేష్టమైన దానికి, మరింత ఆశీర్వాదాల్లోనికి మనల్ని నడిపించడానికే ఇటువంటి వ్యతిరేక్తమైన పరిస్థితులు తీసుకుని వస్తాడు అన్న విషయాలు ఆలస్యంగా మనకు అర్థమవుతాయి. కనుక దేవుడు మన ఎడల చేసే ప్రతి దాన్ని బట్టి నిజంగా మనం ప్రభుకు కృతజ్ఞులుగా ఉండాల్సిందే. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతాయి. తర్వాత రెండవదిగా, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే మనం అడిగేదానికంటే ఊహించేదానికంటే అత్యధికంగా చేస్తాడు. కారణం ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కనుక ఈ కొన్ని మాటలు మనం దృష్టిలో పెట్టుకొని మన ప్రభును స్తుతిస్తాం. ఇప్పుడు సుబ్బారెడ్డి అన్న కూడా కొంచెం వాక్యం చెప్తారు. ఆ తర్వాత మనం కాసేపు ఆరాధన చేసిన తర్వాత మన బైబిల్ పట్టణ తరగతిలోనికి వెళ్తాం. కొంచెం ఒక్క వచనాన్ని మనం లేచినట్టు పాడుకుంటాం. ఆ సమయంలో ముందుకు రండి, ఖాళీ స్థలాలు భర్తీ చేయండి, ఆలస్యంగా వచ్చేవారికి చోటు ఇవ్వండి. నమ్మకమైన నా ప్రభులో నాకు ఆశ్రయ శైలమైనటువంటి వచనం పాడతాను. నమ్మకమైన